జిల్లా మందమరి మండలంలోని గద్దెరాగడి ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితాపై బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన శిక్షణ కార్యక్రమంలో కార్మిక మైనింగ్ మరియు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ దేశంలో సిట్టింగ్ స్థానాలలో ప్రతిపక్ష పార్టీలను బలపరిచే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ ముసుగులో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ను ఎంపిక చేసినప్పటికీ ఆమె నామినేషన్ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజ్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓడగొట్టాలి అని చెప్పి ప్రజాస్వామ్యంలో పోరాటం చేసి గెలిచే ధైర్యం లేక ఈ ఎస్ఐఆర్ అని చెప్పి వాళ్ళకి ఎన్ని ఓట్లు పడుతున్నాయో ఆ కాన్స్టిట్యున్సీలో ఆ బూత్ లెవెల్లో ఆ ఓట్లు తీసివేసి వాళ్ళని ఓడగొట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీ అందరూ ఒక్కొక్కరు బిఎల్ఏ 2 ఏజెంట్స్ లెక్క, మన కాంగ్రెస్ పార్టీ సైన్యం లెక్క మీరు ఆన్ గ్రౌండ్ కష్టపడి ప్రతి ఒక్క ఓటు మీరు కాపాడి ఒక అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు బూత్ లెవెల్లో మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు నేను మీ అందరితో కోరుతున్నాను. దొంగ ఓట్లు, ఓటు చోరీ, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా సీట్ చోరీ. మన తెలంగాణ ఇన్ఛార్జ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ పేరు నామినేషన్కి ఇచ్చినప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళి బీజేపీ పార్టీ వాళ్ళు ఆమె నామినేషన్నే కొట్టివేసి బీజేపీకి యునానిమస్గా ఇంకొక రాజ్యసభ సీట్ వచ్చేలాగా చేసుకున్నారు. మరి అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిమల్ గారని ఉన్నారు, ఆయన నామినేషన్లో కూడా ఏదో తేడాగా ఉన్నదంటే ఆయనకి 24 గంటలు ఇచ్చి ఆయనను మళ్ళా రాజ్యసభగా గెలిపించుకున్నారు. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నెహ్రూ గారి కంటే ఎక్కువ రోజులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని జైలు కొట్టుకొని ఆయనకు దండలేసి అయ్యా మీకంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ లేరని చెప్పి వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మీరందరూ ఒకటి గమనించాలా, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని చెత్త పనులు, ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లా వారి మంత్రి పేరు రావడం జరిగింది, నరేంద్ర మోడీ గారి పేరు కూడా రావడం జరిగింది. ఒక పెట్రోల్ ఎథనాల్ స్కామ్ లా వారి మంత్రి పేరు ఉన్నది, ఒక కోల్ స్కామ్ లా వాళ్ళ మంత్రి పేరు ఉన్నది, ఒక నీట్ స్కామ్ లా ఆయన ధర్మేందర్ ప్రధాన్ అంటే ఆయన పేరు మంత్రిగా కూర్చొని ఉన్నాడు. మన పిల్లల నీట్ పేపర్లతోటి దందా చేసి బతుకుతున్నారు ఈరోజు ఆ మంత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు తెచ్చుకోవాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి 10 సంవత్సరాల్లో మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కానివ్వండి, మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పి మీరందరూ ఆన్ గ్రౌండ్ సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇద్దరు, వివేక్ గారు, సురేష్ షెట్కర్ గారు. తెలంగాణ ఉద్యమంలో పదే పార్లమెంట్ల నినాదాలు తెలంగాణ కోసము పోరాటం చేసి తెలంగాణ తీసుకొస్తే ఈ గులాబీ పిచ్చోడు కేటీఆర్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు 10 పైగా ఎంపీలను పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం కోసము, మన సింగరేణి కోసము ఏం బీకిండని చెప్పి మీరు ఈరోజు ఆలోచించే అవసరం ఉన్నది. కేవలము యువతని తప్పుదారులు తీసుకుపోయి అది వేల్చేయండి ఇది వేల్చేయండి అని చెప్పి పిచ్చి ఆలోచనలు ఇచ్చి మళ్ళీ మన పిల్లలు జైల్లో కూర్చోవాలి, వాళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలి. ఇదేనా మీ రాజకీయము? ఆ సింగరేణి భవనం కూల్చాయని చెప్పి ఒకడు అంటాడు, రైలు పట్టాలు లాగేసాయని ఇంకోటి అంటాడు. ఈ పిచ్చి ఆలోచనలని జైలు కొట్టడానికి కేటీఆర్ మళ్ళీ బందోబస్తు తీసుకుపోయి మా ఊరికి అన్యాయం చేసిండు, మా ఊరిని జైల్లో పెట్టిందని చెప్పి పిచ్చి లెక్కలు చేయడం తప్పితే ఈ గులాబీ పిచ్చోడికి పని చేసేది లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మేము హైదరాబాద్ ని లండన్ తయారు చేస్తాము, కరీంనగర్ ని హాంకాంగ్ తయారు చేస్తామని చెప్పి డైలాగులు చెప్పిండు కేటీఆర్. మీ అందరు గుర్తుందా గుర్తులేదా? కేసీఆర్ వచ్చి అమెరికా చేస్తా, లండన్ చేస్తా అని చెప్పిండ్రు. కానీ కేవలం అర్ధగంట వర్షం తోటి హైదరాబాద్ మొత్తం స్టాండ్ స్టిల్ పొజిషన్ కి వచ్చేసింది. ఎక్కడికెక్కడ అన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు కేటీఆర్ లేడు, కేసీఆర్ లేరు, అందరు గాయమైపోయింది. మనము ప్రజాపాలనలో ఉన్నాము, కష్టపడి ప్రజలకు అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మీరు చూస్తున్నారు, వివేక్ వెంకటస్వామి గారు ఎలక్షన్ టైంలో హామీలు ఏదైతే ఇచ్చిండ్రో మన యువతకి ఉపాధి కల్పించే కష్టము మేము పడతాము, ఉపాధి కల్పించే కృషి చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. మాట ప్రకారం ఈ రోజు మీరు చూస్తున్నారు ఏటీసీ సెంటర్స్, అడ్వాన్స్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అని చెప్పి మీరు చూస్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా 65
ఏటీసీ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 65 సెంటర్లు ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా దాదాపు 25,000 మందికి ఉపాధి కల్పించే అవకాశము మన మంత్రి గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము టామ్కామ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని జర్మనీ పోయే ప్రయత్నం మన పిల్లలు, వాళ్ళకి అవకాశాలు జర్మనీలు ఉన్నాయి. టామ్కామ్ ద్వారా మరో 10,000 ఉద్యోగ అవకాశాలు దాని ద్వారా కూడా వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరూ BLA2 ఏజెంట్స్ గట్టిగా బూత్ లెవెల్లో మీరందరూ ఐడెంటిఫై చేసి మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి పార్టీలో ఎవరు పని చేస్తున్నారు, దొంగ మాటలు చెప్పి ఈ బీజేపీ పార్టీ, BRS పార్టీ ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని బయటపెట్టే అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు వీళ్ళు తెలంగాణ చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు అని చెప్పి మీరు గల్లీ గల్లీ తిరిగి గడప గడప దాటి చెప్పే అవసరం ఉన్నది.